హలో గాయ్స్, వెల్కమ్ టు ద సినిమా రేడియో తెలుగు. ముందుగా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. అండ్ ఇక వీడియోలోకి వెళ్తే టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న వేటయాన్ మూవీలోని ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. 2 రోజులుగా ఎక్కడ చూసినా ఈ సాంగ్ మోత మోగిపోతుంది. ఈ పాటలో హీరోయిన్ మంజు వారియర్ సింపుల్ స్టెప్స్తో క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ 46 ఏళ్ల ఏజ్లో కూడా తన స్క్రీన్ ప్రజెన్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ను సైతం పక్కకు నెట్టేసిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ను షేక్ చేస్తుంది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్ 55 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. అండ్ దీంతో పాటు యూట్యూబ్లో ట్రైలర్ ట్రెండ్ అయ్యి ఇది ఆల్ టైమ్ రికార్డ్స్గా నిలిచిపోయింది. మన టాలీవుడ్ లిరిక్ రైటర్ గురుచరణ్ గారు చనిపోయారు. ఆత్రేయ గారి దగ్గర శిష్యరికం చేసిన ఆయన దాదాపు 200కు పైగా సినిమా పాటలు రాశారు. ముద్దబంతి పువ్వులో, మూగ భాషలు, బోయవాని వేటు, గాయపడిన కోయిల లాంటి చాట్ బస్టర్ సాంగ్స్ కి లిరిక్ రాశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు నమోదు చేసిన ఛార్జ్ షీట్ పై యాక్టర్ హేమ స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని, తీసుకున్నట్లు ప్రూవ్ చేస్తే దేనికైనా రెడీ అని అన్నారు. డ్రగ్స్ రిపోర్ట్ లో నెగిటివ్ ఉంది అని ఛార్జ్ షీట్ లో అని చెప్పింది. కొన్ని మీడియా సంస్థల వల్ల నా పేరును అందులో చేర్చారు. ఛార్జ్ షీట్ తన చేతికి వచ్చాక మళ్ళీ స్పందిస్తానన్నారు. దేవరా ట్రైలర్ తనకు చూడాలనిపించలేదని, అందులో ఎన్టీఆర్ బాలేడని విశ్వక్సేన్ అనే ఇన్ఫ్లుయెన్స్ వీడియో చేశారు. తన అభిమాన హీరోను ఇలా అనేసరికి హీరో విశ్వక్సేన్ సీరియస్ అయ్యారు. ముందు గోడ సపోర్ట్ లేకుండా కూర్చో, తర్వాత సినిమా ఆడియన్స్ ను ఉద్ధరిద్దు, కాలుతుంది నాకు, కానీ ఆల్రెడీ కాలిపోయిన ఫీస్ నీది, నువ్వే మాట్లాడాలి అందం గురించి అని కౌంటర్ ఇచ్చాడు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తనకెంతో ఇష్టమైన పర్సన్ అల్లు అర్జున్ అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. సరైనోడు మూవీ షూటింగ్ టైంలో అల్లు అర్జున్ నాతో మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లాలనుకుంటున్నానని చెప్పారు. ఆ మాటలు నిజం చేసేందుకు ఫోకస్ తో వర్క్ చేశారు అని చెప్పింది. మాస్ మహారాజ్ రవితేజ యాక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఆ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేయగా మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఇచ్చారు. లాస్ట్ మంత్ 15న థియేటర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. లాస్ట్ మంత్ రిలీజ్ అయిన ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్ సాధించిన ఈ మూవీలో నారాయణ నితిన్ యాక్టింగ్ చేశారు. ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హై కాస్ట్లీ వాచ్ ధరించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 42 కోట్లు. హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ తెరకెక్కించనున్న కాంచనా 4లో పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆమెను మూవీ టీం కలిస్తే ఓకే చెప్పింది అని అంటున్నారు. బట్ దీని గురించి మాత్రం ఎలాంటి అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. ప్రజెంట్ ఈ మూవీ 100 కోట్ల బడ్జెట్ తో గోల్డ్ మైన్ మూవీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై సలార్, కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీల మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ తన లవ్ ను చూపించాడు. రీసెంట్ గా బెంగళూరులోని రవి స్టూడియోకి తారక్ వెళ్లడంతో సంతోషం వ్యక్తం చేస్తూ వీడు మాకే సొంతం అంటూ ఒక స్పెషల్ సాంగ్ ను క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవరా మూవీ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు మూవీస్ కి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. మూవీ రన్ టైం 2 గంటల 57 నిమిషాలు ఉంది. అండ్ ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్ లో 2018లో వచ్చిన 96 మూవీ అప్పట్లో మంచి క్లాసిక్ లవ్ స్టోరీగా మనసుల్లో నిలిచిపోయింది. స్కూల్ డేస్ లో ప్రేమించుకొని ఓడిపోయిన హీరో అండ్ హీరోయిన్ 20 ఏళ్ల తర్వాత గెట్ టుగెదర్ లో కలుసుకోవడం, వారి మధ్య లవ్ ట్రాక్ ను డైరెక్టర్ ప్రేమ్ కుమార్ అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లు విజయ్ త్రిష డేట్స్ ను ఆధారంగా సినిమా పట్టాలు ఎక్కుతుందని డైరెక్టర్ తెలిపారు. శ్రీను వైట్ల గారి డైరెక్షన్ లో గోపీచంద్, కావ్య తపూర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ విశ్వం. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ఫాస్ట్ బీట్ లో సాగే ఈ పాటలో గోపీచంద్ చేసిన స్టెప్పులు బాగున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇయర్ ఏ సినిమాలో నటించలేదు. సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో రాజమౌళి గారు తీయబోయే SSMB 29 కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ ఇయర్ మొత్తం ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి 2020 జనవరిలో సెట్స్ పైకి వెళ్తుందని ఇండస్ట్రీలో టాక్ వినపడుతుంది. ఎలాంటి హడావిడి లేకుండా డైరెక్టర్ రితేష్ రాణా మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ తీసి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఈ మంత్ 13న మత్తు వదలరా 2 రిలీజ్ కానుండడంతో దర్శక ధీరుడు రాజమౌళి ప్రమోషన్స్ లో భాగమయ్యారు. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ వీడియోలో హీరో శ్రీసింహతో కలిసి పాల్గొన్నారు. రితేష్ రాణా ఈ మూవీ తెరకెక్కించగా ఫరియా అబ్దుల్లా, సత్య లీడ్ రోల్ లో నటిస్తున్నారు. తమిళ హీరో విజయ్ ఈ మధ్య తన మూవీలో సీనియర్ హీరోయిన్లతో యాక్ట్ చేస్తున్నారు. ద గోట్ లో స్నేహతో, లియోలో త్రిషతో జత కట్టిన ఆయన తన నెక్స్ట్ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్ లో సిమ్రాన్ ను తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. గోపీచంద్ మల్లేని బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మరోసారి ఈ కాంబోలో చిత్రం రానున్నట్లు తెలుస్తుంది. బాబీ బోయపాటితో బాలయ్య సినిమాలు కంప్లీట్ అయ్యాక ఈ మూవీ ఉంటుందని టాక్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ సినీ ఎంట్రీపై మెగా అభిమానులు చాలా ఎక్స్పెక్ట్
ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ కుర్రాడి డెబ్యూ పై మెగా డాటర్ నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. అకీరా ఇంకా చిన్నవాడేనని అతనికి ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన ఉందా లేదా అనే విషయం తనకు తెలియదని చెప్పారు. దేవరా మూవీ తెలుగులో తనకు ఫస్ట్ మూవీ అని హీరోయిన్ జాన్వీ కపూర్ అన్నారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మాట్లాడారు. ఈ సినిమాలో తన సొంతింటికి వెళ్ళినట్లుగా ఉందని చెప్పారు. అండ్ ఈ మూవీతో ఎన్టీఆర్ కు పెద్ద ఫ్యాన్ అయ్యానని, ఆయనతో ఎన్ని మూవీస్ అయినా చేస్తానని చెప్పింది. మరి ఈ న్యూస్ లో మీకు నచ్చిన న్యూస్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ గట్టిగా కొట్టేసేయండి.